జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు బోర్కీ సంజయ్. గత 11 ఏళ్లుగా దిక్కుతోచని స్థితిలో ఉద్యమకారులు, కళాకారులు ఉన్నారని, వారిని ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. స్వరాష్ట్రంలో కళాకారులకు, ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, వీరికన్నా సమైక్య పాలకులే గొప్పవారేమో అనిపిస్తుందన్నారు బోర్కీ సంజయ్. తెలంగాణ అమరులు, కళాకారులు, ఉద్యమకారుల కోసం సంక్షేమ అభివృద్ధి బోర్డుని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. ఈ పోస్టర్లో ఉన్నది నేనే. అక్టోబర్ 11, 2013 నాడు ఈ రాష్ట్ర సాధన కోసం పోలీస్ యూనిఫామ్లో నిండు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోస్టర్ ఇది. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసినటువంటి ఒక పోలీసు ఉద్యమకారుని. మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తోబుట్టుగా దయచేసి మిమ్మల్ని మీరందరూ కూడా నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నా వెనుక పార్టీలు లేవు, ప్రభుత్వాలు లేవు, నా వెనుక డబ్బు లేదు, రాజకీయ పార్టీలు కూడా లేవు. నేను మిమ్మల్ని నమ్ముకొని జూబ్లీహిల్స్కు నాకు నేనుగా బస్ ఎక్కి ఇడికి నామినేషన్ వేయడానికి వచ్చిన. ఈరోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది. దయచేసి నా గుర్తు ఇంకా రాలేదు, గుర్తొచ్చిన తర్వాత మీడియా ద్వారా తప్పకుండా తెలియపరుస్తాను. మీ అమూల్యమైన ఓటు ఒక తెలంగాణ ఉద్యమకారుడికి, ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తికి